హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మిక్సప్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 గంట 22 నిమిషాల రన్ టైంతో అవుతుంది. ఈ మూవీని 2 జంటలు వారి మధ్య ప్రేమ, పెళ్ళి, మనస్పర్ధలు, సెక్స్ లైఫ్, అలానే విడాకులు ఇటువంటి కాన్సెప్ట్లను బేస్ చేసుకొని ఈ మూవీ చిత్రీకరించారు. ఈ మూవీలో వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే సెక్స్ లైఫ్ సన్నివేశాలు, అలానే వారి మధ్య ఏర్పడే ఆధిపత్యపు పోరు మరియు ఒక్కొక్కరి అభిప్రాయ విభేదాలు చాలా చక్కగా చూపించారు. మరియు ఈ 2 జంటల్లో సెక్స్ లైఫ్లో మెయిల్పై ఫీమేల్ వైల్డ్గా చేయటము మరియు మరొక జంట ఫీమేల్పై మెయిల్ వైల్డ్గా చేయటమును, వారి మధ్య ఏర్పడే విభేదాల వల్ల ఒక కౌన్సిలర్ను కన్సల్ట్ అవ్వటము, దానికి గాను కొద్ది రోజులు దూరంగా వెళ్ళి లైఫ్ ఎంజాయ్ చేయండి అని ఇచ్చిన కౌన్సిలర్, ఆ తర్వాత గోవా వెళ్ళిన 2 జంటలు, వారిలో ఏర్పడిన విచిత్ర కోరికలు మరియు గోవాలో జరిగే విచిత్ర సన్నివేశాలు బాగుంటాయి. అలానే ఈ చిత్రంలో ఒక పెళ్ళైన జంట ప్రస్తుత జనరేషన్ వారి మ్యారేజ్ లైఫ్ స్టైల్ గురించి బేస్ చేసుకొని ప్రస్తుత మ్యారేజ్ లైఫ్లోని లోపాలను తెలియచేయటము చాలా చక్కగా బాగుంటుంది. మరియు వారి మధ్య ప్రేమ పెళ్లిగా మారటము, అలానే వారి మధ్య ఏర్పడే విభేదాలు, వాటి వల్ల తీసుకునే డివర్స్ వంటి నిర్ణయాలను ఈ చిత్రంలో చూపించటము. మరియు ఈ మూవీని ఓటీటీలో కాబట్టి అందులోనూ రన్ టైంలో 1 గంట 22 నిమిషాలు కాబట్టి ఒకసారి చూడొచ్చు. అందులోనూ ఈ మూవీలో వచ్చే అడల్ట్ సన్నివేశాలు ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ విధంగా ఉండవు. అలానే ఈ మూవీ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వచ్చే డైలాగ్ ఫక్ ఆఫ్ అనే డైలాగ్తో కొంత చిరాకు తెప్పించవచ్చు ఫ్యామిలీ ఆడియన్స్కి. కానీ ప్రస్తుత జనరేషన్కి ఇలాంటివే కావాలి కాబట్టి డైరెక్టర్ ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి, నిక్కీ భార్యాభర్తలు. అభి చాలా సాఫ్ట్గా భార్యను ప్రాణంగా ప్రేమిస్తాడు. నిక్కీ మాత్రం అలా కాదు, తను చాలా వైల్డ్గా, ఆఖరికి పడక మీద కూడా తన శృంగారం కొంత హింసాత్మకంగా ఉంటుంది. దాన్ని అభి భరించలేరు. దాంతో సహజంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, విడిపోవాలనుకుంటారు. సాహు మైథిలి జంట మరొకమైన కథ. తనని సాహు అర్థం చేసుకోవట్లేదని మైథిలి కంప్లైంట్. సెక్స్ అన్నది సాహు అబ్జెక్ట్గాను చూస్తాడు. మైథిలికి అది నచ్చదు. సెక్స్లో కూడా ఎమోషన్ ఉండాలనుకుంటుంది. అందుకే ఇద్దరి మధ్య గొడవలు, వీళ్ళకు విడాకులే కావాలి. కౌన్సిలింగ్కి వెళ్తే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి సరదాగా గడిపి రండి, పరిస్థితులు సర్దుకుంటాయని సలహా ఇస్తుంది. దాంతో ఈ 2 జంటలు గోవా వెళ్తాయి. అక్కడ ఏమైంది, వీళ్ళ కాపురాలు సర్దుకున్నాయా, మళ్ళీ కలిసి జీవితం కొనసాగించారనేది మిగిలిన కథ. ఇకపోతే ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లోని లోపాలు చూపించటము, అలానే ప్రస్తుత జనరేషన్ యొక్క మైండ్ సెట్ చాలా చక్కగా బాగా చూపించాడు. మైనస్ వచ్చేసి అడల్ట్ సన్నివేశాలు, డైలాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్.